ఈ వారం థియేటర్లోకి వచ్చిన 'హనీ' అనే మూవీ చిన్న చిత్రమైన నవీన్ చంద్ర తప్ప పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకపోయినా ట్రైలర్, టీజర్ సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనిపించింది. సైకలాజికల్ థ్రిల్లర్, హర్రర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే మనం నిత్యం టీవీలో, పేపర్లో చూసే మూఢనమ్మకాల, క్షుద్ర పూజల న్యూస్ చూస్తూ ఉంటాం, అలా వదిలేస్తుంటాం. కానీ దాని వెనుక ముడిపడి ఉన్న జీవితాల్ని స్వార్థపరుల చేతిలో అనే కంటే ఒక మూర్ఖపు అజ్ఞానుల చేతిలో కొవ్వొత్తిలాగా కరిగిపోయిన జీవితాల ఘోష ఎంత వేదనగా ఉంటుందో దర్శకుడు కరుణకుమార్ అద్భుతంగా చూపించాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఒక తండ్రి మూలంగా అతని భార్య, కూతురు ఎంత నరకం అనుభవించారు, తన కూతురు వేదన చూసి ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేది ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చింది. పలాస లాంటి డ్రాస్టిక్ మూవీ తీసిన కరుణకుమార్ మళ్ళీ అంతటి ఎఫర్ట్తో పరిమిత క్యారెక్టర్లతో తీసిన ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా మదనపల్లి బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది. మూవీలో ఉపయోగించిన పిల్లి మాయ అనే కాన్సెప్ట్ కొత్తగా ఎంత డీటెయిలింగ్గా చూపించడంతో పాటు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. క్యాట్స్ను మెటఫర్గా చిన్నారి జీవితాన్ని మ్యాచ్ చేస్తూ సాగే కొన్ని మూమెంట్స్ బాగుంటాయి. స్కూల్కి వెళ్ళాలని, చదువుకోవాలని, తన ఫ్రెండ్స్ని కలవాలని, తనది కానీ ఈ ప్రపంచం నుండి బయటపడేయమని తల్లిని బ్రతిమాలే సీను చివరికి ఆ తల్లి తీసుకున్న నిర్ణయం గుండెల్ని పిండేస్తుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్లో పేస్తో పాటు కొంచెం డిఐ లోపాలు కనిపిస్తాయి. యాక్టింగ్ వైజ్ నవీన్ చంద్రలో ఎంత మంచి నటుడు ఉన్నాడో మరోసారి రుజువైంది. ఆ పాత్ర ఆహార్యాన్ని బాగా పట్టాడు. దివ్య పిల్లై చాలా బాగా చేసింది. ఆ క్యారెక్టర్లో ఉండే నిస్సహాయత, ఎమోషన్స్, అన్ని రకాల లేయర్స్ను ఉన్న పాత్ర అంతే అద్భుతంగా చేసింది. ఒక రకంగా లైఫ్ టైం క్యారెక్టర్ ఆమెకి ఇది. దివికి పెద్దగా స్పేస్ లేదు, అరకొర సీన్లు తప్ప. కానీ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. రాజా రవీంద్రకు కూడా మంచి క్యారెక్టర్ పడింది. ఇక బాలనటిగా నటించిన జయని ఇన్నోసెంట్ నటన హృదయంగా ఆకట్టుకుంటుంది. ఆర్ట్ టచింగ్గా ఉంది. టెక్నికల్గా పరిమిత బడ్జెట్లో తీసినా నగేష్ బన్నెల్ డివోప్ మాత్రం రిచ్గా మూడ్కు తగ్గట్టు లైటింగ్స్తో మంచి రిచ్నెస్ తెచ్చాడు. అజయ్ అరసాడ మ్యూజిక్లో బీజిఎం మూడ్ను మెయింటైన్ చేస్తూ ఒక రకమైన థ్రిల్ను మెయింటైన్ చేసింది. ఖచ్చితంగా మేజర్ ప్లస్ పాయింట్ అతను. ఓవరాల్గా మూవీ అయితే ఒక సరికొత్త అనుభూతి పంచుతుంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.